ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే కల్కి అధిక రేట్లపై వివరణ కోరిన హైకోర్టు. కల్కి సినిమా టికెట్ ధరలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. టికెట్ ధరల పెంపు విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైజయంతి మూవీస్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు కల్కి చిత్ర నిర్మాత చలసాని అశ్విని దత్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26 జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ నెల్లూరుకు చెందిన పి రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదన వినిపిస్తూ 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే కల్కి సినిమాకు 10 రోజులు కాకుండా 14 రోజుల పాటు అధిక ధరలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ తీరు వల్ల సినీ వీక్షకులపై అధిక భారం పడుతోందన్నారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 13కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు సింగిల్ జడ్జి నిలిపేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఆ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయన్నారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం కల్కి సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో టికెట్ ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, దాన్ని లైసెన్స్ మంజూరు చేసే అధికారికి మాత్రమే ఉందని చెప్పారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కల్కి సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అనుమతి ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ కేసులో పాయింట్ ఉందని, అన్ని అంశాలను లోతుగా విచారిస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అది గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుందని, నిర్మాతల వాదన వెనుకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లా ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలేవి